ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభు మీ జీవితంలో తప్పకుండా ఆయన ఆశీర్వాదం కుమ్మరిస్తాడు. నువ్వెంతో దేవునికి సన్నిహితంగా, ఎంతో లోబడి, ఎంతో తగ్గించబడి నీ మనసు ఆయన మీద నిలిపితే తప్పకుండా నువ్వు అద్భుతం చూస్తావు. ఏదో రాగానే పారిపోవడం, సమస్య రాగానే ప్రభుని విడిచి దూరంగా వెళ్ళిపోవడం చేయబాకండి. ఆయన నిన్ను విడిచిపెట్టని దేవుడు, నీపై కృప చూపించేది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ బైబిల్లో చాలాసార్లు భయపడకు ఎందుకు రాసి తెలుసా? మనం ప్రతి విధమైన దానికి భయపడతామని తెలుసు. అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పాస్టరమ్మ గారట తన చిన్ననాటి వయసులో దేవుని నమ్మి చాలా ప్రార్థనలో లోతుగా వెళ్తూ ఉంది. ఆమెకి ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉందని ఎక్కడికి వెళ్ళి తెలుసా? శ్మశానంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నట్టు. అది శ్మశానం అని ఆ చిన్న వయసులో ఆమెకు తెలియదండి. రోజు శక్తివంతంగా ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మ ఆ మీదకి దిగుతూ భాషలతో మాట్లాడుకుంటూ రోజు ఇంటికి వెళ్తా, సమాధి దగ్గరికి వెళ్తా ప్రార్థన చేస్తూ ఉన్నట్టు. ఒకరోజు ప్రార్థన చేసేటప్పుడు ఒక శవాన్ని తీసుకొచ్చి ఆమె వెనకాలనే కాలుస్తున్నారంట. ఏంటి శవాన్ని తీసుకొచ్చి కాలుస్తున్నారు అక్కడ అడిగితే, ఇది శ్మశానం కదమ్మా, శ్మశానం దగ్గర శవాన్ని కాల్చక ఎక్కడ కాలుస్తారని చెప్పండి. అప్పుడు భయం వచ్చిందంట. నేను ఇన్ని రోజులు చేసింది ప్రార్థన శ్మశానంలోనా? నేను ఇన్ని రోజులు చేసింది శవాల మధ్యలోనా? అయినా కూడా భయం లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ చేశానని ఆ రోజు నుంచి సమాధి దగ్గర రాకుండా మళ్ళీ ఇంట్లో ప్రారంభించిందని. ఇంట్లో ఎప్పుడైతే ప్రారంభించిందో ఒక సాతాను రూపంలో ఈ మీదకి ఒక గొడ్డలు తీసుకొని మీదకి వస్తూ ఉన్నాడంట. ఆమె చెమట్లు కక్కుతూ భయపడి లేస్తుందంట. ఏంటి ప్రభువా, నేను సమాధిలో ఉన్నప్పుడు కూడా ఈ సాతాను నా మీదకి రావడం నేను ఎప్పుడు చూడలేదే. మరి ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కలవరింపులు ఏంటి, ఈ భయం ఏంటంటే ప్రభు చెప్పాడంట, నీవు భయపడ్డావు కాబట్టే ఆ భయం నిన్ను ఎక్కువగా వెంబడిస్తావు. భయపడితే ఇంకా వాడు భయపడిస్తాడు. ఈరోజు మనం చాలా విషయాల్లో సమస్యను చూసి భయపడతా ఉంటాం, రోగాన్ని చూసి భయపడతా ఉంటాం, ప్రాబ్లం చూసి భయపడతా ఉంటాం. మరి ఎవరన్నా అన్నారు చూడు, వాళ్ళని చూసి భయపడతా ఉంటాం. అందరికీ భయపడతా ఉంటాం. కాబట్టి అన్ని విషయాల్లో ప్రతి మనిషికి భయం. ఈ భయం అందుకే ప్రభు అంటున్నాడు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. ఎప్పుడైతే భయపడకుండా ప్రభు మీద నీ మనసు నిలిపి ప్రభుని అనుకుంటావో, ప్రతి విషయంలో నేను భయపెట్టేదంతా నేను దూరంగా, వాటన్నిటి దూరంగా పారేస్తాడు. భయపడకండి, ఏ విషయం అధైర్యపడకండి, కృంగిపోకండి. నేను ఎప్పుడైతే భయపడిందో సాతాను రూపం ఈమె కళ్ళ ముందు నిలబడింది. అదే ముందు సమాధి దగ్గర ప్రార్థన చేస్తాడు, ఏం భయపడితే వాడు ఇంకా భయపడిస్తాడు, వాడు ఇంకా వెంబడిస్తాడు, వాడు ఇంకా తరుముతాడు. కాబట్టి భయపడకుము, నీతో దేవుడు ఉన్నాడు, నిన్ను బలపరిచేది ఆయనే, నిన్ను స్థిరపరిచేది ఆయనే, ప్రతి విషయంలో కాపాడేది కూడా ఆయన వైపు చూడు, అద్భుతం చూస్తాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం మనం నడిపించును కాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి, భయపడకుండా, సమస్య వైపు కాకుండా, ప్రాబ్లం వైపు కాకుండా, రోగం వైపు కాకుండా, ఏ దాని వైపు కాకుండా నీ వైపు చూసే భాగ్యం ప్రతి వారికి అనుగ్రహించి ధైర్యపరచమని, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.